చూపిస్తాను మీకు. ఇదిగోండి. అరే రివర్స్ క్యామ్ రావట్లేదు. ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి చూడండి, అక్కడ బ్యాగ్స్ ఉన్నాయి చూడండి, అక్కడ కూడా బ్యాగ్స్ ఉన్నాయి. అయ్యో ఎవ్వరు రాలేదు, చూసారు కదా, ఎవ్వరు రాలేదు. ఇక్కడ చూడండి కుప్ప, ఇవన్నీ ఇగో ఇవి బ్లౌజ్లే, ఇవి బ్లౌజ్లే, ఇవి బ్లౌజ్లే, ఇవన్నీ లైనింగ్స్ ఆరబెట్టుకొని పెట్టుకున్నాయి, ఇవి బ్లౌజ్లే. అక్కడ 3 కటింగ్కి పెట్టినాను టాప్స్, పంజాబీ డ్రెస్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి. అయినా కానీ నేను మీకోసం ఒక 2 అవర్స్ ఇంట్లో పోరాడి మరీ నేను చెప్తున్నానండి. ఇంట్లో వాళ్ళు మా వీళ్ళు కూడా ఎందుకు లైవ్ చెప్తున్నావు అంతసేపు అంటున్నా కానీ నేను మీకోసం 2 అవర్స్ని స్పెండ్ చేసి మరీ చెప్తున్నాను. సో నా కోసం కాకుండా ఇంకా నలుగురి కోసం నేనైతే చేయాలనుకుంటున్నాను. కాబట్టి దయచేసి మీరు కూడా అలాగే ఆలోచించండి, ఓకేనా? అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఈ లైవ్ ఇలాగే కొనసాగితే చాలామంది నేర్చుకుంటారండి. టైలరింగే జీవనోపాధిగా బ్రతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను టైలరింగ్లోనే 30 ఏండ్ల నుంచి నా కొడుకుని, నా బిడ్డని చదివిపించాను. నేను ఇంత ఇల్లు కూడా కట్టుకున్నానండి. నా పాప బీఆర్ చదివింది, నా బాబు వచ్చేసి వెటర్నరీ డాక్టరు, నా బిడ్డ పెళ్ళి కూడా చేశాను. నాకు ఏ జాబు లేదు. నా టైలరింగ్ ద్వారానే నేను ఒక 10 మందికి 30-40 మందికి నేర్పించాను. ఆ నేర్పడం అంతటితోటే ఆగిపోకుండా ఈ యూట్యూబ్ ఒకటి మనకి మంచి అవకాశం ఇచ్చింది, ఇంకా ఇంతమందికి నేర్పొచ్చు అని. అందుకే నేను ఇది ఎంచుకున్నాను. నాకు చాలా సాటిస్ఫాక్షన్ అండి. నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి మీ డౌట్స్, ఏ డౌట్స్ ఉన్నా ఎవరికప్పుడు మీకు చెప్పండి. మీరు ఎంత రాత్రి పెట్టినా నేను చూడగానే టక్కున నేను అందరికీ నేను కామెంట్ అయితే నేను తప్పకుండా నేను ఆన్సర్ చెప్తాను. మీరు కామెంట్ ఇస్తే చెప్పనా? తప్పకుండా చెప్తాను. ఇంకొకటి, నైట్ 11 వరకు కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఎడిటింగ్ చేస్తూనే ఉంటాను. వంట చేయాలి, అన్ని ఇల్లు చూసుకోవాలి, ప్లస్ స్టిచ్చింగ్ చేయాలి, అండ్ డిజైన్ బ్లౌజులు చేయాలి, అండ్ కటింగ్ చేయాలి, షార్ట్స్ చేయాలి, మళ్ళీ ఈవినింగ్ కుకింగ్ చేయాలి, మా అత్తగారిని మా ఆయనని చూసుకోవాలి, మళ్ళీ ఏదైనా వర్క్ వచ్చినా నేను చేయాలి. మళ్ళీ మీకు 2 అవర్స్ లైవ్ కూడా చేస్తున్నాను. 2 అవర్స్, ఓన్లీ 1 అవరే తీసుకోవాలి, కానీ 2 అవర్స్ మీ డౌట్స్ తోటి వాటితోటి 2 అవర్స్ అవుతుంది కదా. నేను ఇంత చేస్తున్నాను, మీరు నా కోసం ఒక లైక్ చేయమని అడుగుతున్నాను, అంతే కదా. సో అది కూడా నా కటింగ్ బాగుంది, నచ్చితేనే చెయ్యండి. సబ్స్క్రైబ్ కూడా అదే చెప్తున్నా నేను. సబ్స్క్రైబ్ కూడా నచ్చకుంటే చేసుకోకండి, నచ్చితేనే చెయ్యండి, ఓకేనా? కుట్టి ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తున్నా కానీ నాకు చెప్పండి. నా కటింగ్లో అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, నేను నేర్చుకునేటప్పుడు, నేను కూడా చేసేటప్పుడు, పాయింట్స్ చేసేటప్పుడు వచ్చాయి. ఇప్పుడు చెప్పారు కదా, షోల్డర్ ఎక్కుతుంది అక్క అని. వెనక పార్ట్ మనం దగ్గరికి తీసుకొని ముందు పార్ట్ కూడా ఇలా దగ్గరికి తీసుకుంటే షోల్డర్ ఆటోమేటిక్గా ఎక్కుతుంది. వెనక పార్ట్ని కరెక్ట్గా తీసుకొని ముందు పార్ట్ని మనం ఇక్కడికి తీసుకున్నాం అనుకో, అప్పుడు షోల్డర్ అనేది ఎక్కదు, వెనక పార్ట్ లాగేస్తుంది, ముందు పార్ట్ అనేది షోల్డర్ జారకుండా ఉంటుంది. సో ఇలాంటివన్నీ చిన్న చిన్న టిప్స్ నా కటింగ్లో చాలా ఉన్నాయి. చెప్పాలి అంటే ఇంకా టైం సరిపోదు. అందుకే సరే మరి ఉంటాను. రేపు క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం, ఓకేనా? బాయ్ అండి. బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ రౌండ్ ఎక్కువగా ఉండాలండి, ఒక 1/2 ఇంచు. ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది. చూడండి, ఇది మీరు ఒక్కొక్క పాయింట్ ఇలా అడుగుతుంటే ఒక్కొక్క పాయింట్ మళ్ళీ వస్తూనే ఉంది. చూడండి, ఇప్పుడు ఇగో ఇది